कानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री गुरुचरणारविंदाभ्यां नमः। ఈరోజు మా శిష్యులందరికీ కూడా సువర్ణాక్షరాలతో లిఖించుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు. ఇక్కడికి గురువుగారి శిష్యులు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే పేరుగన్న ఎందరో విద్వాంసులు ఈ శత జయంతి ఉత్సవాలకి వచ్చారు. అదేవిధంగా వారి శిష్యులు సాక్షాత్తుగా కాకుండా వారంటే అభిమానించి వారిని చూడని వాళ్ళు వారి గురించి విన్నవాళ్ళు. ఎందుకంటే ఒకటే మాట, కొంతమంది ఏమనుకుంటారంటే శాస్త్రి గారి దగ్గర మేము నేరుగా చదువుకున్నామా ఏమన్నా అని. జగద్గురు శంకరాచార్యుల వారి దగ్గర మనం ఎవరూ నేరుగా చదువుకోలేదు. ఎవరు అభినవ విద్యాతీర్థుల దగ్గర కూర్చొని పాఠం చెప్పుకోలేదు. ఈ రోజున వాళ్ళ యొక్క ఉపదేశములు, వాళ్ళ యొక్క ధార్మిక బోధలు మనకు ఉండిపోతాయి. అలా మా గురువుగారి అయినటువంటి బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారిని ఒకేసారి ఉచ్చరిస్తాను, గురువుల యొక్క పేరు ఉచ్చరించడం తప్పు కాబట్టి. వారు మా దర్శనం వెంకన్న లాంటి వాళ్ళు అనుక్షణం ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా మన ప్రాంతంలో ఉన్నటువంటి వేద విద్వన్మణి బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారని ప్రతి వేదికపై వారు గుర్తు చేస్తారు. వారు సాక్షాత్తుగా ఏ కావ్యపాఠమో ఏ సిద్ధాంత కవియో తర్కసంగ్రహమో శాస్త్రి గారి దగ్గర చదవలేదు. దానికి కారణం ఏమిటి అంటే శబ్దానికి ఆ శక్తి ఉంది. శబ్దం అనేది వ్యక్తినిష్టం కాదు, శబ్దం అనేది బుద్ధినిష్టమై వస్తుంది మానవుడికి. ఆ రకంగా ఇద్దరు మహాపురుషుల యొక్క కలయిక ఈ బగళాముఖి శక్తిపీఠం. నాన్నగారి గురించి తర్వాత ఇంకా మిగతా విషయాలు మా తమ్ముడు మంచి గొప్ప విద్వాంసుడు పురాణం మహేష్ శర్మ గారు తెలియజేస్తారు. కానీ నేను మా అన్నయ్య చెప్పినట్టుగా 91లో గ్రూప్ 1 ఆఫీసర్గా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాయిన్ అయ్యి ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నప్పటికీ కూడా వారు చెప్పిన బోధనలు అవి ఇక్కడంతా కూడా జీవిస్తూ ఉండడానికి కారణమైనటువంటి శిష్యవర్గం చాలా ఉంది. ఇవన్నీ అయిన తర్వాత నేను పదవీ విరమణ చేసిన తర్వాత నాకు అనేక రకాల అంటే ఆధికారికమైనటువంటి వచ్చాయి, పదవులో లేకుంటే ఇంకే అవకాశాలు వచ్చాయి. వచ్చినప్పటికీ నాకేమనిపించింది అంటే శివంపేట గ్రామం అనేది దానికి ఒక పవిత్రత ఉంది. ఒక ఇద్దరు మహాపురుషులు ఏకకాలము 20 సంవత్సరాలు ఒకే చోట జీవించినటువంటి పుణ్యభూమి ఈ శివంపేట. ఇది విస్మరించబడుతూ ఉంది. కారణం ఏంటంటే కాలంలో మనం అనేక రకాల పనుల్లో పడిపోతూ ఉండడం. మరి ఆ విస్మరణకు గురి కావద్దు అంటే మరి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మాకు పూర్ణదీక్షను ప్రసాదించిన మా గురుగారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి ఇచ్చిన ప్రసాదం వల్ల నేను ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉన్నందువల్ల స్తంభనాత్మకమైన విద్య శ్రీ బగళా విద్యను అనుష్ఠానం చేస్తూ ఉన్నాను. ఆమెను ఇక్కడ కనుక నేను స్థాపిస్తే 2 రకాల ప్రయోజనాలు. నేను చెప్పే ముందు కూడా మన విద్యార్థి లోకానికి ఒక చిన్న విజ్ఞప్తి చేశా. ఈ పీఠము పెడుతున్నది ఒక ప్రధానమైన ఉద్దేశం. 21 సంవత్సరములు ఈ శివంపేటలో బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు మరియు మాకు వేదాధ్యయనం చెప్పినటువంటి మా గురువుగారు ఇవాళ స్పష్టంగా ఇవాళ మేమందరం మంత్రం చెప్పగలుగుతున్నామంటే ఆ మహాపురుషుడి యొక్క అనుగ్రహము. బ్రహ్మలీన బ్రహ్మీభూత బ్రహ్మానంద తీర్థులుగా మరి వారు బ్రహ్మీభూతులయ్యారు. మా గురువుగారు పట్లూరు మాణిక్య స్వామి వారు. ఆ ఇద్దరు పట్లూరు కాదు, శివంపేట కాదు, ఈ శివంపేట వేద విద్యాపీఠంలో ఒక్కటిగా
ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళు ఇక్కడ అవతరించినటువంటి మహావ్యక్తులు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనం విస్మరించడానికి వీల్లేదు. విస్మరించకుండా ఉండాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. చాలా ఉన్నాయి. ఆయన నాన్నగారు ఎక్కడెక్కడో ఏవో చేశారు ఉన్నాయి, గురువుగారు ఎక్కడెక్కడో చేశారు ఉన్నాయి. ఇద్దరు కలిసి చేసిన ఏకైక ప్రదేశము శివంపేట. కాబట్టి అప్పుడు మన వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, నేను ఒక 6 పర్యాయములు మనందరం శివంపేటలో కలవాలి. ఎప్పుడది అంటే శ్రీ బగళాముఖి జయంతి, శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షికోత్సవం, రెండవది బ్రహ్మానంద తీర్థుల వారి జయంతి, బ్రహ్మానంద తీర్థుల వారి వర్ధంతి ఆరాధన మన పద్ధతిలో. మళ్ళీ చివరి 2 బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి జయంతి, వారి వర్ధంతి. ఈ 6 పర్యాయములు తప్పకుండా శివంపేటలో మనందరం కలిస్తే చాలు. అదే పరంపర ముందుకు కొనసాగుతుంది. ఇంకా వేరే ఏమీ వద్దని ఆ రోజు ప్రార్థించింది అదే, నేను చేసింది అదే. అయితే నన్ను మా నారాయణ మామ గారు ప్రశ్న వేశారు, వెంకన్న మీరు ఈ పీఠాన్ని స్థాపిస్తున్నారు కదా, మరి మీ ఉద్దేశం ఏమిటి అన్నారు. ఏ ఉద్దేశం విధేయం ఏమీ లేదు మామగారు. ఒకటి, మా ఉభయ గురువుల యొక్క పేరు చిరస్థాయిగా నిలవాలి. రెండవది, నేను వారి అనుగ్రహంతో నేర్చుకున్న వేద విద్య, వారి అనుగ్రహంతో పొందినటువంటి శ్రీ విద్య రెండు కూడా ఈ 25-26 ఏళ్ల నుంచి బగళా విద్య, 40 ఏళ్ల నుంచి శ్రీ విద్య. అంటే అనుష్ఠానం ఎలా చేస్తున్నాం అన్నది కాదు, కానీ ఉపదేశం ఇచ్చిన గురువుల యొక్క శక్తి గొప్పది కాబట్టి మా అనుష్ఠానం కూడా అందరిది బాగానే ఉందని అనుకొని మామగారితో ఏం చెప్పారంటే, నేను చేసిన మేమని అధికారం నాకు లేదు కాబట్టి నేను చేసిన ఈ అనుష్ఠానం, నేను చేసినటువంటి ఈ బగళాముఖి అనుష్ఠానము ఏదైతే ఉందో ఇది ఇక్కడ అమ్మ దగ్గర ఆ రోజు మా పురాణం మహేశ్వర శర్మ, వేణుగోపాలుడు, తర్వాత మామగారు లోపల కూర్చొని అందరు విద్యార్థులు చేసినప్పుడు అక్కడ అడిగారు, నా తపస్సును కూడా నేను అమ్మకి ఇక్కడ ధారపోస్తూ నాకు అమ్మ రేపు ఏం కావాలో అది నాకు ఈరోజే ఇచ్చింది, నేను కోరనివి కూడా ఇచ్చింది. కాబట్టి నా తపస్సు ఏదైనా ఉంది అనుకుంటే అది 10 మందికి ఉపయోగపడని అని చెప్పి ప్రార్థించినట్టుగానే ఈ క్షేత్రం కూడా ఇవాళ కొన్ని వేల లక్షల మంది కూడా ఇవాళ సంఖ్య పెరిగింది. అమ్మ దగ్గరికి అమ్మ అని వస్తే ఇక్కడి నుంచి ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళడం లేదు. అది అమ్మ యొక్క అనుగ్రహం, ఆ ఉభయ గురువుల యొక్క ఆశీస్సులు తప్ప మరొకటి కాదు అనేది సత్యం. అయితే అనుకోకుండా అంటే ఈ సంకల్పం కూడా ఎలా వచ్చిందంటే, అనుకోకుండా ఎవరో అంటే మన ఈ తెలుగు సంవత్సరాలు ఇవాళ పట్ల పరిచయం పోయాయి. ఓ మనిషి ఎందుకో నాకు ఫోన్ చేశాడు, నా శిష్యుడు, గురుగారు క్రోధనామ సంవత్సరం ఒకటేనా అని సందేహం వచ్చింది. రాగానే క్రోధన బుద్ధిలో మెదిలి, ఓహో క్రోధనామ సంవత్సరం, వాడికి చెప్పే జవాబు చెప్తున్నప్పుడే బుద్ధిలోకి అది వచ్చేసింది. అరే నాయన, ఈ 2 ఒకటి కాదురా, 2 వేరే చెప్తుంటేనే క్రోధన సంవత్సరం మా తండ్రి గారి మరి జన్మ సంవత్సరం కదా, క్రోధన నామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి రోజు వారు ఇక్కడ అవతరించినటువంటి పవిత్రమైన దినం కాబట్టి ఇప్పుడు మరి ఆ 60 ఆ తర్వాత లెక్కిస్తే ఈ రోజుకి 100 సంవత్సరాలు మరి ప్రవేశం అవుతుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని సూచన ప్రాయంగా విద్యార్థులకు తెలియజేశా. వెంటనే మా మహేశ్వరుడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేనే అనుకుంటున్నాను అసలు మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. 3-4 మాసాల నుంచి అక్కడక్కడ, ఎందుకంటే నిరంతరము భాగవత ప్రవచనము, నిరంతరము గురువులు ఉపదేశించిన ధర్మోపదేశం చేస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి మహేశ్వరుడు, తమ్ముడు కాబట్టి మహేశ్వర శర్మ. అలా ఆ వ్యక్తి నన్ను అన్నాడు, అన్నయ్య 3 మాసాల క్రితమే అనుకున్నాను కానీ వీలు దొరకలేదు, కానీ వాళ్ళ అమ్మవారు చెప్పినట్టుగా ఎందుకో మళ్ళీ ఆ విషయం వచ్చింది కాబట్టి షష్ఠి పూర్తప్పుడు అందరం ఉన్నాం, కానీ పిల్లలం అది ఇటుపట్రా అంటే పట్టుకొచ్చిన వాళ్ళని తప్ప షష్ఠి పూర్తి ఏందో మాకు తెలియదు అన్న. కాబట్టి నేను ముందుండి, అంటే ఉద్దేశం నేను అని కాదు, అక్కడ మనమంతా ముందుండి దాన్ని ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని మొట్టమొదట మహేశ్వర శర్మ నాకు చెప్పడం, మహేశ్వర
నీ సంకల్పము మాహేశ్వర సంకల్పమే తప్ప అందులో తిరుగు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి అనడం జరిగింది. అది ఇవాళ ఈ కార్యక్రమానికి మూలభూతమైనటువంటిది. కాబట్టి మాకున్నటువంటి పూర్ణ దీక్ష గురువుల ప్రసాదించింది. ఇక మాకు తండ్రి గారని చెప్తూ ఉంటే ఎందుకో చెప్పబుద్ధి కాదు. అనవసరంగా తండ్రి గారనే పదం వాడి నన్ను నేను శిక్షించుకోవాలి. శిష్యుడని చెప్తేనే నాకు కొంచెం గర్వంగా ఉంటుంది. కొంచెం మీలో కలిసిన వాడిని అవుతా. ఎక్కడో మళ్ళీ ఏమవుతుందంటే నేను ఆయన కొడుకుని ఇంకేదో మేము కొడుకులో మనం ఇంకేదో చెప్తూ ఉంటే ఏమవుతుందంటే నేను తగ్గిపోతున్నాను. మీకన్నా శిష్యుడని చెప్పుకుంటే కనీసం మీతో కలిసైనా జీవిస్తున్నాను. హోదాలు పదవులు తృణప్రాయములు గడ్డిపోస్తూ సమానం. కాబట్టి మా దర్శన వెంకన్న గారికి తెలుసు చివరిలో కూడా ఎలాంటివి వచ్చాయో. 3 ఏళ్ళు నాకు పదవిని మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు నాకు పొడిగించారు. ఒకటే చెప్పా, మీకు మొట్టమొదటి ఈ ప్రాంతంలో బగళాముఖి యాగాన్ని చేశాను. అప్పటి నుంచి అమ్మ 10 మందికి పరిచయం అయ్యి ఎవరెవరో అడుగుతున్నారు. కాబట్టి అమ్మ సేవకు నన్ను వదిలేయండి అని చెప్పి ఆ 3 ఏళ్ళ దాన్ని వదిలేసి వచ్చినందుకు ఇవాళ ఏమిటి అంటే ఈ నిజంగానే ఇది మాహేశ్వర సంకల్పమే. క్రోధనామ సంవత్సరము మరి వస్తుంది, మళ్ళీ పోతుంది కావచ్చు. అందుకే ఒక మాట నా మాటలో రాశా, వారి శత జయంతికి మనందరం ఆరోగ్యంగా ఉండడం మన భాగ్యం. ఎంతమంది శిష్యులు వాళ్ళ గురువుల యొక్క 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండి చేసుకోగలిగే భాగ్యం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజున మా నాన్నగారు ఎప్పుడు కూడా అంటే ఆయన నోటి వెంట వీడు కొడుకు అనేటువంటి పదం ఎన్నడూ రాలే. ఎందుకు అంటే ఎప్పుడు మా మహేశ్వరుడు ఉపన్యాసంలో చెప్పే మాటే, మా వేణు మంగళంపల్లి వేణుతో అందరూ ఏమంటారంటే మాకు వేరే వరుసలో భోజనం ఎప్పుడు పెట్టలే, ఒకటే వరుసలో భోజనం. ఆయన దృష్టి ఆయన విస్తరించి అలా చుట్టూ తిరిగి అలా వచ్చి ఆగేది. ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవడానికి ఉన్నాయి. కానీ నాకన్నా వారి అనుభవాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఉన్నారు, విద్యార్థులే. మమ్మల్ని పుత్రులుగా కాకుండా శిష్యులుగా, అందుకే నేను ఒకటే అన్నాను, ఆయన అందరికీ అర్థం కాలేదు. శిష్యహృద్ భావనా వేద్యం అంటే నా ఉద్దేశం వేరే కాదు. అసలు శ్లోకంలో ఏముందో వ్యాకరణ దోషాల కాదు, పాదుకాం కాబట్టి వేద్యం అనుకున్నాను. ఏంటంటే నాకు ఒక రకంగా అర్థమయ్యాడు మా నాన్నగారు, మహేశ్వరుడికి ఇంకో రకంగా అర్థమయ్యాడు, చంద్రశేఖరుడికి ఇంకో రకంగా అర్థమయ్యాడు, మరొకరికి ఇంకో రకంగా అర్థమయ్యాడు. ఆయన పోనీ మేము తప్ప ఇంకేమన్నా ఉందా అంటే చంద్రశేఖరుడు ఏమన్నా ఒక మాట అన్నాడు, అన్న శాస్త్రి గారిని నేను చూడలేదు, చిన్నమ్మని చూశానన్న నేను, ఇంకెవరు తెలియదు. శాస్త్రి గారు బ్రహ్మీభూతులు అయ్యాక కూడా పాఠశాల పెట్టాలని మీరు అడిగితే నువ్వు పాఠశాల పెట్టురా అని చెప్పి నిన్ను ఆజ్ఞాపించి గురుగారిని ప్రార్థించి గురుగారు ఉంటా అంటే ఆమె ఏం బాధ్యత తీసుకుందంటే అంతలో నాన్నగారు తీసుకున్న బాధ్యతతో పాటు మా అమ్మ ఏం చేసిందో చంద్రశేఖరుడు చెప్పాడు. మేము ఎవ్వరం లేవలేదన్నా, మేము ఎప్పుడో ఉదయం లేసరికి అక్కడ పని మనిషి రాకుంటే ఆ బోర్డు కడుగుతూ చిన్నమ్మ కూర్చునేది అని వాడు మన గుర్తు చేశాడు. వాడు పిల్లవాడు అంటే ఒక్క నాన్నగారి బాధ్యత కాదు, తాను పూర్వం చేస్తున్న బాధ్యతతో పాటు ఆ మిగతా 7 ఏళ్ళు 85లో చనిపోతే 92 వరకు మా గురుగారు పట్లూరు మాణిక్య స్వామి వారు బ్రహ్మానంద తీర్థ వారి యొక్క అనుగ్రహంతో ఆ 7 ఏళ్ళు నడుస్తున్నప్పుడు మా అమ్మగారు సర్వస్వామ్యములు పట్టుకొని అటు పని మనిషిగా, ఇటు వంట మనిషిగా, అటు నిర్వాహకురాలిగా మా అమ్మ చేసిందని మొన్న చంద్రశేఖరుడు గుర్తు చేశాడు. కాబట్టి ఆ ఉభయ దంపతులు శిష్యులే జీవనంగా జీవించారు అనేది మాత్రమే ఉద్దేశం. కాబట్టి ఇవాళ ఈ శత జయంతి ఉత్సవము ఏదో శివంపేటలో ఇక్కడే ఎందుకు ప్రారంభించాలంటే దానికి ఒకటి కారణం ఉంది. మా విద్యాగురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామివారు నేను వాక్యార్థం చేస్తే నవ్వారు. అంటే నేను బాగా చేశానని కాదు, బాగా చేశానో చేయలేదో ఆయన హృదయాన్ని తెలిసి ఇలా పిలిచి నువ్వు అధ్యయనం కంటిన్యూ చేయాలరా, నువ్వు సూత్రభాష్యం చదువుకోవాలి, అది ముగించాలని చెప్తూ నేను అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు మీ గ్రామానికి వచ్చారు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తూ శివంపేటకు కూడా వస్తున్నాను అన్నారు. వచ్చినప్పుడు మా ఇంట్లో శ్లోకం చూశారు, మళ్ళీ 20 ఏళ్ళకు గుర్తు చేశారు.
అజోనిత్య శాశ్వతో విశ్వనాథ నహన్యతే హన్యమానే శరీరే అని మా నాన్నగారి కింద ఉన్న శ్లోపంగా పెంకుటింట్లో అడుగుపెట్టగానే నజాయతే మ్రియదేవా కదాచిన్నాయం భూత్వా భవితావా న భూయ అజోనిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే అని ఉంటే నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతో విశ్వనాథ. నేను రాస్తుంది చూసి సాయంత్రం పూజ అయ్యాక నువ్వు రాస్తావు బాగానే ఉందిరా, ఈ గ్రామంలో విశ్వనాథ శాశ్వతత్వం ఎలా వస్తుందో దానికి ప్రయత్నం చేయను అని ఆ రోజు వారిక్కడ ధర్మ సంస్థాపన కోసం అప్పుడు మా వేదాధ్యాపకులు మా గురువుగారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ భారతీ తీర్థ మహాస్వామి వారు శిలాన్యాసం చేసిన స్థలం కాబట్టి మా మహేశ్వరుడు మిగతా మా విద్యార్థుల సంకల్పానుసారంగా వారు శిలాన్యాసం చేసినటువంటి ఈ ప్రాంగణంలో ఈ శతజయంతి ఉత్సవాలు మనం ఆరంభించుకుంటున్నాం. ఇక నాకు తెలిసినటువంటి విషయాలు ఇవే, ఎందుకంటే చాలా ఉన్నాయి కానీ వాళ్ళందరికీ తెలుసు, నాకే చాలా తక్కువ. చెప్తే 2 ఉదాహరణలు చెప్పా, మా చంద్రశేఖర్ చెప్పింది ఒకటి, మహేశ్వరుడు చెప్పింది ఒకటి. కాబట్టి ఇలా ఒక్కొక్కరికి అనేక అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఈ శతజయంతి ఉత్సవాల్ని సంవత్సరం పాటు చేయాలి అన్నది మా మహేశ్వరుని సంకల్పం. దిగ్విజయంగా చేద్దాం, ఘనంగా చేద్దామని కూడా చెప్పారు. ఎందుకంటే వారు ఏమన్నారంటే షష్ఠపూర్తి అప్పుడు ఉన్నాం కానీ తెలియదు, మేమే ఉన్నాం. నేను కూడా అప్పుడే వచ్చా చదువుకొని అధ్యయనం చేసి, కానీ మా మహేశ్వరుడు మిగతా విద్యార్థులతో ఉన్నారు. ఇక్కడ పూర్వ విద్యార్థులు ఆధునిక విద్యార్థులు అని ఎవరు లేరు, ఉభయ గురువుల విద్యార్థులు అందరూ ఒక్కటే. నరసింహమూర్తి బావగారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని చివరికి వెళ్ళిపోయినటువంటి అనంతపురం పిల్లవాడు పట్టుకొచ్చి పెట్టే పిల్లవాడు వరకు అందరం శిష్యులమే. కాబట్టి అందరం ఆ గురుగారు అనేటువంటి విశ్వనాథ శాస్త్రి శతజయంతి వేడుకల్ని దర్శనం వెంకన్న లాంటి పరోక్ష శిష్యులు ఇవాళ మా నాగేశ్వర గారు వచ్చి శంఖనాదం చేశారు. అది నిజంగా వారి కృతజ్ఞతలు. వారి శంఖనాదం అయితే ఉత్సవాలు ఇక దిగ్విజయంగా అవి జరుగుతాయని అన్ని చోట్ల మనకు అది ఎన్నిటికో శంఖనాదం చేసిన శంఖనాదం ఇక్కడ కూడా జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞతలు. బగళాముఖి ఉపాసకులు మా బావగారు గంగు సత్యం గారు వచ్చారు, మరి అలాగే లలితామతి గారు, మిగతా అందరు ఉన్నారు. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం బాగుండు, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడడం కారణం ఏంటంటే మాట్లాడకపోతే ఏందో ఇంకా అంటే చెప్పుకోలేకపోతున్నాం, మన బావతో మాట్లాడడం తప్ప ఏమీ లేదు. ఇక ఈ కార్యక్రమాల గురించి మా మహేశ్వర శర్మ తర్వాత ముందు వారైతే చెప్తారు, తర్వాత కార్యక్రమాన్ని మళ్ళీ ఎలా జరగాలో కూడా వారి ద్వారానే. నేను కేవలం మా దర్శనం వెంకన్న గారు దీనికి ఈ కార్యక్రమానికి మూలాన్ని చెప్పంటే మూలము ఇది మాహేశ్వరుని యొక్క సంకల్పమని చెప్పడానికి మాత్రమే ఈ 4 వాక్యాలు చెప్పి విరమిస్తున్నాను. హర హర మహాదేవ హర.